సికింద్రాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ పర్సెంటేజ్ పెరగటంపై అనుమానాలు వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. నిన్న 39% అని ప్రకటించిన ఎన్నికల సంఘం ఇవాళ 45% అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనిపై ఆయన హైదరాబాద్ ఎన్నికల అధికారిని కలిసి మాట్లాడారు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో నిన్న జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా అనేక మంది సిబ్బంది కానీ అదేవిధంగా ఓటర్స్ కానీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ విషయాన్ని కూడా అధికారి దృష్టికి తీసుకెళ్లాము. అదేవిధంగా పోలింగ్ పర్సెంటేజ్ 39 నుంచి ఏ రకంగా 46కు జంప్ అయింది, ఈ విషయాన్ని కూడా అధికారి దృష్టికి తీసుకెళ్లాము. వారు చెప్పడం ఏంటంటే మేము ఇచ్చింది 39% 4 గంటలకు సంబంధించినటువంటిది ఇచ్చాము. 5:30కు అయితే వచ్చినటువంటి 5 గంటల గేట్ మూసేసినప్పుడు కూడా 5-6 కొన్ని దగ్గర పోలింగ్ అయింది. అవన్నీ వివరాలు కలిపినట్లయితే ఈరోజు టాలీ చేసుకుంటే అది 46 వరకు పోలింగ్ అయిందని చెప్పి అధికారి చెప్పారు. ఈ విషయం పైన మేము మా పార్టీలో చర్చించి ఫర్దర్ ఈ రకంగా జెన్యూన్గా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందనే విషయం చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం.